మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. న్యాయంగా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఇక అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ను ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రేషన్ కార్డులో కొద్ది ఇబ్బంది అయింది. పుట్టిన బిడ్డ పెరిగి లేదా కుటుంబాలు వేరుపడి ఈ ఇంటి బిడ్డ ఆ ఇంటి కోడలై మార్పులు చేర్పులకు చాలా ఇబ్బంది రకమైన పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని, మార్పులు చేర్పులు ఒకరోజుకొరికే పరిమితం కాదు, నిరంతరంగా. సపోజ్ ఈ ఇంటి బిడ్డ వేరే ఇంటి కోడలైతే ఇక్కడ నుంచి కార్డు వాళ్ళ ఇంటి పేరు మీద మార్చుకోవడానికి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడికి మార్చుకోవడానికి, చనిపోయిన తొలగించడానికి సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎటువంటి జాప్యం లేకుండా చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సో వాస్తవంగా 2 లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మేము చెప్పింది 2 లక్షల లోపల, కానీ 2 లక్షల పై వాళ్ళు కూడా చాలా మంది ప్రభుత్వాన్ని అడగడము, ఆ అడిగేటువంటి అంశం గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర దాకా చేరడము, శాసనసభ్యులందరూ కూడా ఇట్లా 2 లక్షల పై వాళ్ళకి రావాలి ఇవ్వాలి అనే ఆలోచనతో మాట్లాడడంతో 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ మేము నిధులు వెంటనే, కొంతమందికి ఇంకెవరికైనా రాకపోయి ఉంటే కూడా దయచేసి వాటి వివరాలు కూడా ఇవ్వండి. కుటుంబ పరంగా గ్రూపింగ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చి 2 లక్షల రూపాయల లోపున్న వాళ్ళని సర్టిఫై చేసిరో వాళ్ళందరికీ నయా పైసా ఇబ్బంది లేకుండా 2 లక్షల లోపల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి వాళ్ళకు మార్చి లోపల మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. న్యాయంగా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. అధికారులు ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ను ప్రకటించి వారికి రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని, ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. స్పందన నేడు హుస్నాబాద్ పట్టణంలో 15వ వార్డులో వార్డు సభలో ప్రజాపాలన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని తను కీలక ప్రకటన అయితే చేశాడు. ఆ ప్రభుత్వం అందిస్తున్నటువంటి రేషన్ కార్డులు కావచ్చు, ఇతర పథకాలు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇది నిరంతర ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది. ఇది అర్హులకు, అసలైన అర్హులకు అందరికీ ఈ యొక్క పథకాలు అందే విధంగా మేము అయితే సాఫ్ట్వేర్ ను రూపొందించాము. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అయితే ప్రకటన చేశారు. అర్హులైన వారికి అందరికి కూడా మేము అందజేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇతర రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ భరోసా కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా మేము నిరంతరంగా అందిస్తామని చెప్పేసి అన్నారు. తమకు ఏమైనటువంటి ప్రజలకు ఎటువంటి ఏదైనా అటువంటి అవసరాలు ఉన్నటువంటి కానీ లేదా ఇతర సమస్యలు ఉన్నటువంటి కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి అయినా తన దృష్టికి అయితే సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అయితే తెలిపారు. తన బాధ్యతగా ఉండి తాను పట్టణంలో పలు వార్డులో పర్యటిస్తానని చెప్పేసి తను అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పేసి అయితే కూడా వారికి తెలపడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజాపాలన సభల్లో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు అయితే స్వీకరిస్తాము. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సరి అయిన అర్హులకు కూడా మేము అందరినీ ఏర్పాటు చేసి వారికి పథకాలు అందే విధంగానైతే మేమైతే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక మార్చి వరకల్లా ఇక రైతు బంధుకు సంబంధించింది, రైతు భరోసాకు సంబంధించిన అంశాన్ని కూడా తాను ప్రస్తావిస్తూ 2 లక్షల రుణమాఫీని కూడా రుణమాఫీ అన్ని మేము రైతులకైతే రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి వచ్చే మార్చి వరకు కూడా
రైతులకు సంబంధించిన రుణమాఫీ మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి అయితే పొన్నం ప్రభాకర్ తెలిపారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.